నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. రాజ్యాంగ దినోత్సవం రోజు మాక్ అసెంబ్లీ పెట్టి చిన్న పిల్లలతో దాదాపు అసలు ఎలా జరిగింది ఏంటి అనేది మనం చాలా చక్కగా చూసాం. అయితే ఇది చూసిన తర్వాత మళ్ళీ అడిదిరిగి జగన్మోహన్ రెడ్డి వైపే వేళ్ళు వెళ్తున్నాయి. కానీ పిల్లలు మాక్ అసెంబ్లీకి సంబంధించి వాళ్ళు వేసిన ప్రశ్నలు కావచ్చు, ఇస్తున్న సమాధానాలు కావచ్చు, అటు స్పీకర్ స్థాయి కావచ్చు లేదా డిప్యూటీ స్పీకర్ స్థాయి కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పాత్ర అయితే చాలా బాగా చేశారు. ఎందుకంటే మనకి ఐపీఎస్లు, ఐఏఎస్లు, డాక్టర్లు ఏం చేస్తారో అందరికీ తెలుసు. కానీ చట్టాలు ఎక్కడ రూపొందుతాయి, అవి ఎలా రూపొందుతాయి అంటే ఖచ్చితంగా అసెంబ్లీలో ఏం జరుగుతుందని తెలుసుకుంటేనే యువత కావచ్చు లేదా పిల్లవాళ్ళు కావచ్చు వాళ్ళు కూడా ఖచ్చితంగా రాజకీయాల్లోకి వెళ్ళాలని ఆసక్తి వస్తుంది. సో నిజంగా మొదటిసారి ఏపీలో ఇలాంటి అంటే ఎక్కడ కూడా భారతదేశంలో ఎక్కడ మాక్ అసెంబ్లీలు జరగలేదు. అటువంటిది ఏపీలో జరగడాన్ని ఎలా చూస్తారు, ఎందుకని మళ్ళీ ఇక్కడ కూడా జగన్ వైపే చూపులు వెళ్తున్నాయంటే ఏం చెప్తారు? ఇక్కడ నిజంగా మాక్ అసెంబ్లీ అనేది ఒక కొత్త ఆలోచన. ఈ పిల్లలకు కూడా మంచి ఇంట్రెస్ట్గా కూడా వాళ్ళంతా ఎంత చక్కగా దాని మీద వాళ్ళు విశ్లేషణ చేశారని కానివ్వండి, వివరించారని కానివ్వండి, వాళ్ళు ఇచ్చే వాయిస్ మనం అసెంబ్లీ చూస్తుంటే ఈరోజు కూటమి ప్రభుత్వం కానివ్వండి, అంతకుముందు అసెంబ్లీ కానీ ఏదైనా సరే దానికి ధీటుగా వీళ్ళు మాట్లాడారు చాలా చక్కగా. అంటే పిల్లలే కదా, ఏదో కొంచెం అటు ఇటు అయ్యిద్ది, కొంచెం ఇబ్బంది పడతారనుకుంటే ఎక్కడ ఒక్క పిల్ల కాకపోతే ఒక్క పిల్లవాడు కానీ ఎక్కడ ఇబ్బంది పడింది లేదు. చక్కగా చాలా బాగా చేశారు. వాళ్ళ ఇంట్రెస్ట్ అనుకోవాలి, అదేవిధంగా వాళ్ళకి మంచి అవగాహన ఉంది దాన్ని వివరించడానికి. అంటే మనకి ఆ వాయిస్ ఇచ్చేటప్పుడు ఆ విధానం అదంతా రావాలంటే చక్కగా అవగాహన అయితే ఉంది వాళ్ళకి. ఫ్యూచర్లో మంచి లీడర్స్ అవుతారు, వీళ్ళకి మంచి ఆలోచన పరిజ్ఞానం ఉందని కూడా అర్థమవుతుంది. మరి అలాంటిది ఇంత చిన్న పిల్లలకే అంత గొప్పగా ఆలోచిస్తూ అంత చక్కగా అసెంబ్లీని ముందుకు నడిపించారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఎమ్మెల్యేగా చేసి ఒకసారి మరి నేను ఎప్పటి నుంచో సీఎం అని అనిపించుకుంటున్నాను, సీఎం కూడా అయిపోయాను, మళ్ళీ నన్ను మాజీని చేశారని చెప్పుకుంటున్నారు కదా. మరి ఈ రోజున పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. మరి ఆయనతో పాటు ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూడా రానివ్వకుండా ఈయన రాకుండా ఎందుకుంటున్నాడు అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరిలో క్వశ్చన్. అంటే మాట్లాడటం చేతగాక, లేకపోతే గతంలో చేసిన దానికి ఈ రోజున్న కూటమి ప్రభుత్వం అడిగితే సమాధానం చెప్పలేక, మొహం చూపెట్టలేక, ఇలా చాలా ఉన్నాయి. మరి ఆ రోజున వాళ్ళు చేసింది మామూలు విషయం కాదు కదా. అంటే ఏ విధంగా అనుకోవాలి అంటే ఈ రోజున ప్రజలు అనుకుంటున్నారు, ఏం బాబు అసలు సిగ్గులేదా వీళ్ళకి, రావట్లేదనంటే అబ్బే అలాంటిది మాకు తెలియదుగా అనే రకాలు అని కూడా అనుకుంటున్నారు. 175 నియోజకవర్గాల నుంచి కూడా పిల్లల్ని సెలెక్ట్ చేయడం, తీసుకురావడం చూసాం. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటే అటు ఏమంటారు చంద్రబాబు నాయుడు గారి లాగా ముఖ్యమంత్రి కావచ్చు, నారా లోకేష్ లాగా కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ లాగా కావచ్చు, అందరు విధాలు తీసుకుంటున్నారు. సో అటు ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే వైసీపీ నుంచి అన్నట్టు కూడా 175 నియోజకవర్గాలు అయితే ఉన్నారు. సో ఇప్పుడు మళ్ళీ పిల్లల్ని చూసి కూడా జగన్మోహన్ రెడ్డిని పోలుస్తున్నారట. ఏం పోలుస్తున్నారు, ఎందుకు పోలుస్తున్నారంటే ఏం చెప్తారు? ఏం పోలుస్తారండి? ఇప్పుడు ఆ రోజున దేనికి ఈ మనిషి పనికి రాడు, ఈ రోజున గింజలు పుచ్చిపోతాయి అని చెప్పి నువ్వు పుట్టేవరు అంటారు చూడండి, ఆ చందంగా ఉంది ఆయన పరిస్థితి. ముందు నువ్వు వెనక్కి గొయ్యి అన్నట్లుగా ఏం మాట్లాడినా తప్పు అయిపోతుంది, ఏం చేసినా ఆ పనికి ఉపయోగం ఉండట్లేదు, ఏదో ప్లాన్ చేస్తారు అది అటర్ ఫ్లాప్ అవుతుంది. ఇవన్నీ ఈ 18 నెలల కాలంలో గత 5 సంవత్సరాల పరిపాలనలో వీళ్ళు చేసిన తప్పులకి ఈ రోజున ఏ పని చేసినా కూడా ఎవరూ వీళ్ళని నమ్మట్లేదు, ఎవరూ వీళ్ళని పట్టించుకోవట్లేదు. డబ్బులు ఇచ్చి మరి జనాలను తెప్పించుకోవాల్సిన పరిస్థితి. మందు ఇచ్చో, బిర్యానీ ఇచ్చో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి జనాల్ని బస్సుల్లో, ఆటోల్లో తోలిన పరిస్థితి అన్నీ చూసాం. మరి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమంటారు, అబ్బే బస్సులు రైళ్లలో ఎక్కడ ఏ బస్సులు వచ్చినాయి అని చెప్పి ఆయన అడిగాడు. అంటే ఆంధ్రా నుంచి హైదరాబాద్ మనుషుల్ని పిలిపించారు అనే దాని మీద. మరి ఎక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్లో లేని వాళ్ళు మరి అక్కడ ఏదైతే ఆయన హైదరాబాదు బేగంపేట ఎయిర్పోర్ట్కే ఎందుకు వచ్చారు? మరి అది కర్ణాటక కూడా వెళ్ళాలి కదా, యలహంక దగ్గర. అక్కడ ఆయన 3 ఏదైతే ఎయిర్పోర్ట్లో ఒక ఎయిర్పోర్ట్లోనే జనం అంతా ఎందుకున్నారు? నీ ఆంధ్రప్రదేశ్లో నీకు జనం లేరా? మరి అలాంటిది హైదరాబాద్లో ఎందుకున్నారు? అంటే ఇవన్నీ ఇట్లా చాలా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజున ప్రతి ఒక్కరూ ఆయన గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నారని, ఆయన అసెంబ్లీకి రాకపోవటానికి గల కారణాలు ఏంటని కానీ ఆయన చెప్పలేని పరిస్థితి. ఏం చెప్తాడు, ఏమని చెప్పుకుంటాడు? అరే బాబు, ఇంకా 4 గోడల మధ్య బైబిల్ చదువుతున్నానని చెప్పిన వ్యక్తి ఈ రోజున 4 గోడల మధ్య ఎవరికి తెలియకుండా ఏడుస్తున్నాను అని చెప్పుకునే పరిస్థితిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది మాత్రం ప్రజలందరూ మాట్లాడుకుంటున్న విషయం. ఇక్కడ ఒకటేనండి, చిన్న పిల్లలుగా ఉన్న ఆ పిల్లలు కూడా ఈ రోజున ప్రతిపక్షంగా ఉంటే ఏ విధంగా ఉండిద్ది, అసెంబ్లీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో వాళ్ళు ఆయా పాత్రలు పోషించారు.
మరి అదే పని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేకపోతున్నారు? కనీసం వాళ్ళని చూసైనా బుద్ధి తెచ్చుకుంటాడా? కనీసం ఏదైతే ఈ మాక్ అసెంబ్లీ జరిగిన తర్వాత అయినా తను మనసు మార్చుకొని వస్తాడా? మరి అంత మనసు మార్చుకునే ఇది ఆయనకు ఉందా అంటే, మారు మనసు అయితే పొందాడు కానీ మనసు అయితే మార్చుకోడు అనేది మాత్రం ఇక్కడ ప్రజలకి అర్థమవుతున్నా కూడా ఇంకొకసారి ఆయనకి అడగదలుచుకున్నారు వీళ్ళందరూ. ఎందుకంటే ఈ సందర్భంగా ఈ రోజున రాజ్యాంగం ఏర్పడింది ఏదైతే, దాని గురించి ఈ అసెంబ్లీ జరగటం కానివ్వండి, పిల్లలందరూ చక్కగా ఏర్పాటు చేసిన సభ కానివ్వండి, మరి గతంలో సభని వీళ్ళు ఏ విధంగా అప్రదిష్ట పాలు చేశారు, అపహాస్యం చేశారు, వాళ్ళ యొక్క వికటాట్టహాసాలతో ప్రతిధ్వనిలా మోగిపోయింది అసెంబ్లీ. ఎక్కడైనా సరే చప్పట్లతోటి, ఒక మంచి మాటలతోటో, లేకపోతే ఇదిగో మన రాష్ట్రానికి ఈ విధంగా మనం తీర్చిదిద్దుతున్నామనే మాటలతో చప్పట్లతోటి మారుమ్రోగిద్ది. కానీ వీళ్ళది అంతా వికటాట్టహాసాలు, రాక్షసానందము అయ్యే జరిగినాయి. మరి అలాంటిది ఈ రోజున ప్రజలు కోరుకుంటున్నందుకు పిల్లలను చూసి జగన్మోహన్ రెడ్డి బుద్ధి తెచ్చుకుంటాడా అంటే, అట్లాంటివి మాకు తెలియవు అనే మనుషులే తప్పించి తెచ్చుకోరు అనేది మాత్రం వాస్తవం. అయితే అదే కాకుండా మనం చూసుకుంటే అదే అసెంబ్లీలో ఒక పక్కన మాక్ అసెంబ్లీ జరుగుతుంటే అక్కడ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళ సమక్షంలోనే జరిగింది. అక్కడ ఏదైనా సరే చిన్న చిన్న ఇష్యూస్ అయితే వాళ్ళు కూడా చెప్పి వాళ్ళకి నేర్పిస్తున్నారు. అయితే ఇదంతా ఒక పక్కన పెడితే అదే మాక్ అసెంబ్లీకి సంబంధించి అయ్యన్న పాత్రుడు గారు కూడా ఒక చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏంటి అంటే, జగన్ అసెంబ్లీకి రాకుండా, అదేవిధంగా జగన్కి సంబంధించి వైసీపీ పార్టీ నుంచి మిగతా 10 మంది కూడా రావట్లేదు కాబట్టి ప్రజల సొమ్ములు ఏదైతే ఉన్నాయో పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారు వీళ్ళు, ఖచ్చితంగా వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాల్సిందే, ఇలాగా ప్రజలచే ఎన్నుకోబడిన తర్వాత అసెంబ్లీకి రాకపోతే అది తప్పని చెప్పేసి దీనిపైన హైకమాండ్ చర్యలు తీసుకోవాలని చెప్పి అంటున్నారు. సో నిజంగా ఇప్పటిదాకా రాలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం కేంద్రం ఉందంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒకటేనండి, వాళ్ళు ఎవరైతే ఓట్లు వేసి వీళ్ళని గెలిపించిన ప్రజల్ని ఈ రోజున అగౌరవపరిచారు, వాళ్ళ ఓటుకి విలువ లేకుండా చేశారు. ఓటు చాలా విలువైంది, మరి మీ ఓటుని మీరు సద్వినియోగం చేసుకోండి, ఖచ్చితంగా మీ ఓటు హక్కుని వినియోగించుకోండి అని చెప్పి ఓటింగ్ జరిగిన ఎప్పుడైనా సరే ఎలక్షన్స్ జరిగినప్పుడు మనం చెప్పుకునే మాట. ఎందుకంటే రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు, ఒక పౌరునిగా మరి దేశాన్ని, రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుకోవాలనే ఒక హక్కు ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి ఈ రోజున ఆ ఓటు హక్కు వాళ్ళు చేసింది సద్వినియోగం అయ్యిందా అవలేదంటే అవలేదని కనిపిస్తుంది కదా. మరి ఈ 11 మంది ఎందుకు రావట్లేదు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు పనిష్ అవ్వాలి అని అంటే, మరి వెంటనే వాళ్ళని ఆ పదవుల నుంచి తొలగించాలి. ఈ రోజున మరి అంతే, ఈ రోజున ఆ నియోజకవర్గాల ప్రజల్ని వీళ్ళు కాపాడలేనప్పుడు ప్రజాప్రతినిధులుగా వాళ్ళ కర్తవ్యం వాళ్ళు నిర్వర్తించకుండా ఉన్నప్పుడు మరి వాళ్ళు దాంట్లో ఉండటం ఎందుకు? రిజైన్ చేసేయచ్చు కదా. మరి అంతే, రిజైన్ చేయరు, ప్రజల గురించి వచ్చి మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే తింటారు. ఏ రోజు ఎక్కడ కూడా వాళ్ళకి ప్రెస్ మీట్ కానీ ఆ నియోజకవర్గాల గురించి కానీ ఎక్కడ మాట్లాడింది లేదు, ఎక్కడ వాళ్ళు బయటికి రావట్లేదు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ అలా బంధించారు? మరి ఈయనొక్కరే ఎందుకు వాయిస్ ఇస్తున్నారు? మరి వాళ్ళని అలా బంధించడానికి కారణం ఏంటి? ఈ రోజున వాళ్ళు నిజంగా వేరే పార్టీలోకి వెళ్ళేటట్లు ఉన్నారా? మరి వెళ్ళని పక్షంలో ఏం చేస్తారు? మరి ఈ రోజు నిజంగా హైకమాండ్ ఏం చేయబోతుంది అని అంటే, తక్షణమే వాళ్ళు తొలగించడమే మార్గం, వేరొకటి లేదు. మళ్ళీ బై ఎలక్షన్ పెట్టుకోవాలి, మళ్ళీ ఎవరు అక్కడ నిలబడతారు, ఏ క్యాండిడేట్ని వాళ్ళు ఎంచుకుంటారు, మరి ప్రజలు వాళ్ళ ఓటు హక్కుని ఈసారైనా సద్వినియోగం చేసుకుంటారా? మరి ఈ రోజున ఉపయోగం లేకుండా పోయింది వాళ్ళు వేసిన ఓటుకి. వీళ్ళైతే రాజ్యాంగాన్ని, మనకున్న ఏదైతే ఇక్కడ కొన్ని చట్టాలు, న్యాయాలు, ధర్మాలు ఉన్నాయి, ఆ రోజు ప్రమాణ స్వీకారం చేశారు కదా వచ్చి ఫస్ట్ రోజు, మరి ప్రమాణ స్వీకారాన్ని నిలబెట్టుకోలేకపోయారు. ఎందుకంటే మనం అన్ని విధాలుగా ఇక్కడ కులం తీసేయండి, మతం తీసేయండి, భారతదేశంలో మన రాష్ట్రాన్ని, మన గౌరవాన్ని మనం కాపాడుకునేటప్పుడు మన చట్టాలకు మనం విలువ ఇవ్వనప్పుడు మీరు ఆ ప్రమాణం ఎందుకు చేశారు? చేయకుండా ఉండాల్సింది. చేసేటప్పుడే మేము ఇంక రాము, ఇప్పుడు కేవలం ఇందుకే వచ్చాము, ఒకసారి చూసిపోదామని చెప్పినట్టు తెలిసేది. మరి ప్రమాణం ఎందుకు చేశారు? ఆ మాటను ఎందుకు తప్పారు? ఈ రోజున మీరు మీ ప్రజల్ని ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు? వాళ్ళకి సమస్యలను మీరు ఎందుకు పరిష్కరించలేకపోతున్నారు? ఆ సమస్యల్ని పరిష్కరించలేనప్పుడు బహిష్కరించడమే కరెక్ట్ అట్లాంటి వ్యక్తుల్ని. సో చూద్దామండి, ఖచ్చితంగా చిన్నపిల్లలను చూసైనా సరే జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ అసెంబ్లీకి వస్తారా రారా, అదేవిధంగా అయ్యన్న పాత్రుడు గారు చేసినటువంటి వ్యాఖ్యల ద్వారా కేంద్రం ఏమైనా చర్యలు తీసుకోబోతుందా, నిజంగా మీరు అన్నట్టు బహిష్కరించబోతున్నారా లేదనేది చూద్దాం. మరి నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.